ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న పథకాలతో అఖిల గాండ్ల తెలుగుల దేవ తెలుగుల సామాజిక వర్గాలకు చెందిన పేద మధ్యతరగతి కుటుంబాలు మేలు జరుగుతోందని అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ నరవ గోపాలకృష్ణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి అఖిల గాండ్ల తెలుగుల దేవ తెలుగుల సంఘాలకు కొవ్వూరు గోష్పాద క్షేత్రం రావణ బ్రహ్మ ఆలయం వద్ద గోదావరి నదికి ఆనుకుని 400 గజాల స్థలాన్ని సంఘానికి కేటాయించడం పట్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆ స్థలాన్ని నరవ గోపాలకృష్ణతో పాటు అఖిల గాండ్ల తెలుగుల దేవ తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియా తదితర సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సంఘానికి కేటాయించిన స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా నరవ మాట్లాడుతూ స్థలం కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి హోం మినిస్టర్ తానేటి వనితికి చొరవ తీసుకున్న భవానీ ప్రియకి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి నదికి అతి సమీపంలో కొవ్వూరు వద్ద ఈ స్థలాన్ని అన్ని విధాలుగా అనువుగా ఉండేలా కేటాయించడమే కాకుండా సంఘీయుల భవన నిర్మాణానికి కూడా ఆర్థిక సాయం చేయడం హర్షణీయమన్నారు. సంఘీయులు అపర కర్మలు నిర్వహించుకునేందుకు కార్యాలయానికి కమ్యూనిటీ హాల్కు ఉపయోగపడేలా భవనాన్ని నిర్మాణం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇదే విధంగా ఏలూరులో కూడా కేటాయించారని జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట పలు ప్రాంతాలకు చెందిన సంఘ నాయకులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలని తూచా తప్పకుండా నెరవేర్చడంలో ఆయన ఘనుడు. దానికి నిదర్శనంగా ఎన్నో పథకాలను మరి ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలోనే లేనటువంటి పథకాలను ఆయన కుర్చీలో కూర్చొని బట్టను నొక్కితే వెళ్ళి డైరెక్ట్గా ఒక కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లో పడే విధంగా మరి టెక్నాలజీని ఉపయోగించి అలా చేస్తున్నారు. ఎన్నో కుటుంబాలుకి చేయూత ఇచ్చిన వ్యవహారం మనకు తెలిసిందే. అలాగే మరి చైర్మన్లు కూడా ప్రతి సంఘాలకి చైర్మన్లు కూడా ఏర్పాటు చేశారు. చిన్న కులమా పెద్ద కులమనే కాకుండా ఎంతమంది సంఖ్య ఉన్నా ఆ కులానికి ఒక చైర్మన్ని ఏర్పాటు చేసి ఆ చైర్మన్ ద్వారా మనకి కావలసిన సదుపాయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు అనే విధంగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. మరి దానిలో భాగంగానే ఈ రోజున మన తెలుగుల కమ్యూనిటీకి మరి శ్రీకాకుళంలో 500 గజాలు కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. కట్టుకోవడానికి కూడా ఆర్థిక సహాయం కూడా చేశారు ప్రభుత్వం. అదేవిధంగా మరి ఏలూరులో 400 గజాలు సుమారు ఇచ్చారు. అది కూడా కట్టుకోవడానికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వమే కొంత ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు అఖిల గాండ్ల తెలుగుల దేవ తెలుగుల సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏరియాలో అపర కర్మలు చేసుకోవడానికి ఉపయోగించుకుంటూ అదేవిధంగా పైన ఆఫీసు పైన కమ్యూనిటీ హాలు ఆ విధంగా దీన్ని ఎంతో అభివృద్ధి చేసుకునే విధంగా మనకి ఉపయోగపడే మంచి స్థలం ఇది. అలాగే మన ముఖ్యమంత్రి గారు అలాగే మన భవానీ ప్రియ గారు కూడా చేసిన కృషి వల్లే ఇటువంటి భూమి మనకి దక్కిందని మరి గంటాపదంగా చెప్పగలను.